నేను మీ రాజ్ కుమార్. ఇవాళైతే గట్టుప్పల్ మండలం అంటే గట్టుప్పల మండలం కోసం ఎన్నో రోజులు కృషి చేసారు. మొత్తానికైతే గట్టుప్పల మండని కైవసం చేసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన గట్టుప్పల్ అంటే నామని జగన్నాథం, జగన్నాథం అంటే గట్టుప్పల. చిన్న పిల్లల్ని అడిగినా కానీ జగన్నాథం అంటే ఎవరంటే ఆయన దగ్గరికి పోతారు. మరి అటువంటిది అన్నకు ఫోన్ చేయంగా అయితే గీయాల మన దగ్గరికి వచ్చిండు. మంచి ముచ్చట అయితే పెడదాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎంతవరకు చదువుకున్నారా అన్న? మీది సొంత ఏ ఊరు? గట్టుప్పలేనా? గట్టుప్పలే. 10వ తరగతి చదువుకున్నాను. 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1972. మొత్తానికైతే కంగ్రాట్స్ అన్న, మీ గట్టుప్పలు వచ్చింది. ఎట్లా అనిపించింది అన్న? మీ గట్టుప్పల కోసం అన్ని రోజు కొట్లాట వేసారు, గట్టుప్పలు వచ్చింది, ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ కదంటే ఆ రోజే కావాల్సిన పని 2016 మండలం కావాల్సింది కేవలం అన్నటువంటి లోకల్ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క వారి నుంచే మండలం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మండలం అయింది. అయితే ఏదైతే గట్టుప్పల మండలం ఉందో ఈ గట్టుప్పల మండలం యాదాద్రి భువనగిరిలో కలుపుతా అని చెప్పారు కదా. అప్పట్లో మీరు వద్దా అని చెప్పి ఇప్పుడు నల్గొండలో ఉంది కదా. నల్గొండలో ఉంది. అంటే ఎందుకు మళ్ళీ యాదాద్రిలో కలుపుతా అని చెప్పారు? అంటే ఇప్పుడు మా మండలంలో వచ్చే గ్రామాలకు వెళ్ళి ఉంటే అటు నామపురం కానీ, తేరట్పల్లి కానీ, కొండాపురం కానీ, వెలమకన్నే విలేజ్ అంటే నల్గొండ దాంట్లోకి అయితేనే మేము ఉంటాం. లేకుంటే మేము మా సొంత మండలాలు అదే ఉంటాం. మరి కూడా నామపురం వాళ్ళు మరి కూడా పాత మండలం ఉంటాం. గట్టుప్పలు అంటే మాకు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ నల్గొండ దగ్గర వేసి పెట్టి మేము అది యాదాద్రి గ్రామం అంటే మేము కూడా అదే కావాలని చెప్పడం జరిగింది. కేవలం ఒక వాయిల్పల్లి విలేజ్ నుంచి వాళ్ళు మాకు యాదాద్రి కావాలంటే దానికి సపోర్ట్గా ఎమ్మెల్యే గారు ఉండి మండలం అంటే ఓకే. ఇంకా మొత్తానికి అయితే గట్టుప్పల మండలం అది ఏర్పడే సంతోషంగా అయితే ఉంది. మీరు గట్టుప్పల మండలం ఏర్పడాక మీ గురించి తీసుకున్నట్టయితే మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగు పెట్టినారన్న? మీరు ఏం పని చేసేవాళ్ళు? మేమంటే ఆల్రెడీ మేము 2006లో సర్పంచ్గా ఎన్నికయ్యాను. 2006లో రెండు టర్మ్లో, మళ్ళీ 2013 సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఓకే, 2 సార్లు. అంటే ఏ పార్టీ నుంచి? అప్పుడు తెలుగుదేశం పార్టీకి. టీడీపీ నుంచి. ఎందుకంటే మేము 83కి వెళ్ళి కూడా టీడీపీలో పనిచేసాం. 2 సార్లు సర్పంచ్ కూడా టీడీపీ వచ్చేసాం, గెలిచినాం. అయితే టీడీపీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఉప ఎన్నికల గురించి తీసుకున్నట్టయితే ప్రత్యేకంగా మీకు నామాని జగన్నాథంకు కేటీఆర్ అంటే 2వ ముఖ్యమంత్రి ఆయన ఫోన్ చేసినప్పుడు మా గట్టుప్పల్ని కాపాడండి సార్, మా గట్టుప్పల్కి మాకు ఇది కావాలి, మా గట్టుప్పల మండలానికి అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు ఫోన్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మీకు ఒక ₹1 ఆఫర్ గిట్ ఇచ్చారు. అంటే ఎందుకు మీరు పార్టీ మారలే? అంటే ఉప ఎన్నికలు అయితే వచ్చిందో ఆ సందర్భంగా అంటే మన మండలం క్యాండిడేట్ ఎవరైతుందో మా కోసుకుంట ప్రభాకర్ రెడ్డి మన మండలం కాకుండా ఎగనెస్ట్ చేసింది కాబట్టి అతనే క్యాండిడేట్ ఉంటే మేము ప్రచారం చేయడం ఖచ్చితంగా చెప్పేసాం. అదే విషయంలో ఆ రకంగానే మనం సరే ఇంతలా రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలకు వచ్చిండు, ఆయన మనం పిలుచుకుపోయిండు. ఆ రకంగా నేను ఆయనకు సపోర్ట్ ఉండిపోవడం జరిగింది. నెక్స్ట్ తనే సరే దురదృష్టం ఆయన ఓడిపోయిండు. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్లోకి వచ్చింది. మళ్ళీ మీరు బీజేపీలో ఆయన ఎంపటే ఉన్నారు, మళ్ళీ ఆయనతో పాటు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాను అంతే. ఎందుకంటే కేవలం రాజగోపాల్ ఇంప్రెషన్ ఆయన వచ్చి నన్ను తప్పకుండా ఆయన రమ్మని చెప్తేనే ఆయన ఎంపటి వెళ్ళిపోయినది. సరే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. అధికార పార్టీకి వచ్చినాక మీకు నామినేటెడ్ పోస్టు చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తా అని చెప్పిరన్నా, అవునా కదా? మాకు దాంట్లో కమిటీ చైర్మన్ మీ పేరు గిట్ట ప్రకటించారు అంటే వచ్చింది. మరి ఏమైంది, ఎంతవరకు వచ్చింది? సరే, నా దృష్టిగా రాలేదు. కాకపోతే మనకు అగ్రికల్చర్ లేదు అసలు. అగ్రికల్చర్ లేదేమో కానీ మీ పేరు అయితే వినిపించింది. అప్పుడు ఓరికి ఇస్తే బాగుంటుంది అనే క్రమంలో మీ పేరు వినిపించింది. అంటే మీకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పారు. తర్వాత ఇట్లా ఏమైంది అసలు? అది నా దాకా రాలేదు సార్. రాలేదు. నా దాకా రాలేదు. సరే, బయట ఎవరు నాకు చెప్పారు కానీ కథను మనం వైస్ చైర్మన్ చెప్పాను కానీ మాల్ వైస్ కమిటీ చెప్పిన నీ పేరు ఉందని చెప్పాను కానీ మనకు ఆ దృష్టి రాలేదు కూడా. అయితే గట్టుప్పల మండలం ఏర్పడి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక ఇప్పుడు ప్రజెంట్గా 2.5 years కదా. 2.5 years అవుతుంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లేదు. ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా? ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ కార్యపాలలు ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కలా అని ఉంది, ఇంకా అయితలేదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కానీ మీరు కానీ అనేక సార్లు వ్యక్తం చేసినట్టు వినిపిస్తుంది. నిజమేనా? కరెక్టే. మరి ఎందుకు ఎంత జాప్యం జరుగుతుందన్న? సరే, ఇప్పుడు ఎందుకంటే రావటం అచానక్ రాజగోపాల్ రాజీనామా చేసింది కాబట్టి మండలం ఎమ్మటే ప్రకటించారు. ఆయన రాజీనామా కోరిక లేకపోతే ప్రకటించకపోదురు. తాత్కాలికంగా ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఉప ఎన్నిక అవుతుంది కాబట్టి ఎమ్మటే ప్రైవేటు
బిల్డింగ్ వల్ల ఒకటి పోలీస్ స్టేషన్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ మాత్రం ఓపెన్ అయినాయి. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక ఎంపీటీఓ ఆఫీస్ కూడా ఓపెన్ అయింది నిన్నమన్నా, అంటే ఒక 3 months బిఫోర్కి వెళ్ళి. ఇంకా అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. పోలీస్ స్టేషన్ కానీ ఏదో ఎండిఓ ఆఫీస్ కానీ తాత్కాలిక ఓపెనింగ్. అదే వచ్చినాయి. ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే జనాలు ఆడ టెంట్లు వేసుకొని కూర్చొని చూసినావా అట్లా. ఎందుకంటే అది ఉందా అంటే ఉంది, ఏముంది ఇల్లు లాంటిది అట్లా. మరి ఎప్పుడైతే అని చెప్పారు, ఏమన్నా దీనిపైన అడగడం ఏమన్నా చెప్పారు? అడుగుతున్నాం మా ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వం తీసుకెళ్తున్నాం. తప్పనిసరి ఈ పోయే ఎన్నికలు రేపు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంపీడీఓ ఆఫీస్ కానీ, తర్వాత పోలీస్ స్టేషన్ కూడా ఒక పాత బిల్డింగ్లో ఉంది, ఒక గవర్నమెంట్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ప్రజెంట్గా ఒకటి హాస్పిటల్ పిఎస్సి మాత్రం నిర్మాణం జరుగుతుంది. అయితే మీ గురించి తీసుకున్నట్టయితే మీకు నామినేటెడ్ పోస్ట్ చేయాలనా లేకపోతే ఎంపీటీసీ ఎంపీపీ చేయాలనా అనేది ఎమ్మెల్యే గారు మనసులో ఉందంట. మరి మీ ఆలోచన ఏంది? మేము ఆలోచన ఎలక్షన్ దాంట్లో ఉంటాం. మేము నామినేటెడ్ అంటే ఎంపీటీసీ అనుకుంటుర్రా, సర్పంచ్ అనుకుంటుర్రా, జెడ్పీటీసీ అనుకుంటారా? ఎంపీపీ వేస్తే బాగుంటది. ఎవరికి? నామాని జగన్నాథ్ కానీ ఎమ్మెల్యే గారు మనసులో ఉంది. అక్కడ మీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో అది గిట్లా ఏంటారు. నాకెట్లా తెలుసు అంటే మిమ్మల్ని పిలిచినప్పుడు అన్ని తెలుసుకున్నా. అదే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా ఎలక్షన్స్ మొదలు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయా, లేకుంటే ఎంపీ అదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, అది కూడా మన రిజర్వేషన్ అనుకూలంగా మనకి ఏది వస్తే దాంట్లో పాల్గొనవలసి వస్తుంది. కొంచెం ఏదో అలిగినట్టుండ్రు. అరే మన రాజగోపాల్ సార్ అని బీజేపీలు ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. అరే అధికార పార్టీలో ఉన్నాక ఇట్లా పోయినా తొందరగా లేకపోవడము, కాలకి ఇవన్నీ అడిగినా కానీ చూద్దాంలే అని చెప్పడము. అంటే నామాని జగన్నాథం ఎవరంటే ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఎంత దూరం అయినా సొంత బండో లేకపోతే స్కూటరో ఇది వేసుకొని ఆ రూపాయి లేకుండా పోయి పంచాయతీ అయినా ఏది ఉన్నా ప్రజల కోసం తిరిగే వ్యక్తి ఎవరంటే నామాని జగన్నాథం. ఎందుకో కొంచెం ఈడ నాకు అనిపిస్తుంది మీరు కొంచెం మనసు బాధలు ఉన్నట్టు. అట్లేం లేదు, ఉంటాయి చెప్పండి. అట్లేం లేదు. కాకపోతే సార్ దగ్గర అంటే అది సార్ దగ్గర ఫ్లో ఎక్కువ ఉంటుంది, జనం కలవడానికి టైం అవుతుంది. ఎందుకంటే ఏడికి పోయినా ఇంటికి పోయినా అట్నే ఉంది జనం. ఆఫీస్ క్యాంప్ ఆఫీస్కి పోయినా కూడా 100 మంది వస్తారు. సరే కలవటానికి టైం ఎక్కువ తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ. అంటే కలిసిన కొద్ది నిమిషాలల్లో నీకు సార్కు ఎటువంటి అనుబంధం? ఎందుకంటే ఉప ఎన్నికలు అనేది సార్ డైరెక్ట్ చూడంగానే ఎమ్మటి పిలుస్తారు, జగన్ పిలువ అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు? సరే మన పార్టీ పరంగా విషయాలు లేకుంటే మేము ఆప్షన్ మా గవర్నమెంట్ వచ్చింది, మన అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఊర్లలో. రోడ్లు కానీ మెయిన్గా రోడ్లు మా ఊరికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా రోడ్లు సరిగ్గా లేవు. మా ఊర్లో కూడా డబుల్ రోడ్ చేయమని చెప్పి సార్ చెప్పటం ఉంది, చేస్తాను కూడా. ఈ మధ్యన ఊర్లో మీ ఊరు చుట్టూ రోడే కదా, రోడ్ కావాలి, చుట్టూ కావాలి. తర్వాత ఏంటంటే చాలా చిన్నగా ఇరుకైన రోడ్లు లేవు. ఖచ్చితంగా లేటెస్ట్ గా ఊళ్ళకి వచ్చారు. ఇప్పుడు కూడా 66 ఫీట్లతో రోడ్ చేస్తామని కూడా చెప్తారు. ఈ 66 ఫీట్ రోడ్ చేస్తే జనాలకి వెళ్ళి బొగులు కొడుతుంటారు, ఇంత మొత్తం దుకాణాలు పోతాయని చెప్పి ఆఖరికి మన సార్ అడిగితే 50 ఫీట్లకు పెట్టిద్దామని చెప్పిండ్రు. అది తొందరలో అవుతుందని చెప్తారు. అవుతుందనే చెప్తున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా అంటే మీ సొంతంగా విషయాలు తీసుకుంటే ప్రజల నీకు ఎటువంటి అంటే నీకు దాదాపుగా ఎంత పెద్ద పంచాయతీ వచ్చినా, అన్నదమ్ముల మధ్యలో కానీ మూడు పిల్లల మధ్యలో కానీ అనేకమైన పంచాయతీ వచ్చినా పోలీస్ స్టేషన్ దాకా ఆ పోనీయకుండా మీ దగ్గరకు వస్తే ఆ పంచాయతీ ఎంత పెద్ద పంచాయతీ అయినా సరే దాన్ని తీర్పు ఇస్తారంట. ఇట్లా అన్న అంటే ఎవరు మీ తాతలు ఎవరైనా వేసిరా లేకపోతే ఇది మీరేనా? సరే అట్లా మా బ్రదర్ కూడా సర్పంచ్ అంటే ఇట్లా పంచాయతీ. మా ఇంకా గమ్మత్ ఏంటంటే మా పెద్దనాయన కొడుకు సర్పంచ్, మా అన్న సర్పంచ్, నేను 2 సార్లు సర్పంచ్. ఇది సరే వెనక చాలా పూర్వకంగా కూడా మా పెదనాయన కానీ మా ఫాదర్ కానీ కొంచెం ఊళ్ళో డామినేటెడ్ చేసేవాడు మనుషులే. ఈ చిన్న తగా కానీ ఇప్పుడైతే ఇక ప్రతి విషయం వచ్చినా మనకు తెలియకుండా పోలీస్ స్టేషన్ కూడా మళ్ళీ రిటర్న్ పిలిపిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మరి ఇక భార్యపత్ర పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా పోనీయం, కూర్చోబెట్టి మాట్లాడతాం. అంటే దాదాపు గట్టుప్పల్ మండలంలో తీసుకున్నట్టయితే ఎక్కువ పద్మశాలీలు ఎక్కువ ఉంటారు. మీరు అదే కులానికి చెందిన వారు. కాకపోతే ఏంటంటే కొంతమంది మాత్రం మేము పద్మశాలం మేమందరం రాసుకుంటే ఓట్లు వేస్తా ఉంటారు, మీరేమో అందరు వాడు అని చెప్తున్నారు మీ ఊర్లో. ఇది నిజమేనా? అది కరెక్ట్. ఏ కులములు ఎవరు పిలిచినా చిన్న పిల్లలు పిలిచినా కానీ ఏం సమస్య ఉందని పోతున్నారంట. అంటే ఎట్లా అన్న ఆ ప్రజలకు నీకు ఎప్పుడు ఏర్పడ్డదా బంధం? సర్పంచ్ అప్పుడా లేకపోతే ఎట్లా? సర్పంచ్ అప్పుడు కూడా ఉంది. ప్రజెంట్గా మనం సర్పంచ్ అయిపోయినాక 2 సార్లు టర్మ్ అయిపోయినాక 3వ టర్మ్ నేను చేయలేదు. నెక్స్ట్ అంటే మొన్నసారి నేను చేయలేదు. అయినా కూడా ఆ పాత గతంలో ఉన్న సర్పంచ్ అని ఉన్న సర్పంచ్ ఏంటంటే పోయినసారి ఉన్న సర్పంచ్ ఏదో ఎలక్షన్ ఒక మహిళ ఎన్నికైంది.
ఆమె కూడా అన్మ్యారీడ్, ఏదో ఏదో విషయంలో గెలిచి ఇద్దరు పోటీ పడటం వల్ల మూడో వ్యక్తి ఆమె గెలిచింది. సరే ఎట్లయినా ఆమె దగ్గరికి పోలేక ఎక్కువ మంది మన దగ్గరికి వచ్చేది. ఇది చిన్న పంచాయతీ ఇది. ఇంకా పొలిటికల్ గా పోలీస్ స్టేషన్ గా అంటే అప్పుడు మనకి ఇంకా ఊర్లో లేదు పోలీస్ స్టేషన్. విత్ ఇన్ 2 years చండూరులో ఉన్నా కూడా సరే ఉన్నా సరే మ్యాక్సిమం గా మన దగ్గరకు వస్తే మన దగ్గరకు వస్తే పోలీస్ స్టేషన్ కు పోకుంటే ప్రయత్నం చేస్తాం. ఇన్ కేసు పోయిందంటే సరే ఎస్ఐకి మనం ఏమని చెప్తాం, అది జరుగుతుంది అంతే. ఇప్పుడు రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా కొన్ని రోజులలో వచ్చే ఉన్నది. దానికంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు, కొన్ని పథకాలు అవి ఉన్నాయి. అంటే ఇట్లా మీ దగ్గరకు అనేక మంది నీ దగ్గరకు వస్తుంటారు కాబట్టి నా పేరు రాలే అని చెప్పి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉన్నాడు, ఎమ్మెల్యే అప్పుడు తిరుగుతున్నాడు. వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు, ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి, పథకాలు ఎట్లా ముందుకు వెళ్తున్నాయి? సార్ ఇప్పుడు మెయిన్ గా ఇందిరమ్మ ఇండ్లు అనేది వచ్చినాయి. వచ్చిన కాడికి కూడా గవర్నమెంట్ అప్పుడు ప్రజాపాలన అని పెట్టినప్పుడు చాలా దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో గవర్నమెంట్ అధికారులు దాన్ని వీలైన కాడికి సార్టింగ్ చేసి ఒక 130, 140 దాకా ఇళ్ళకి, ఎందుకని అందరు పెట్టుకున్నారు ఇండ్లు ఇస్తుంటే 130 దాకా చేసిండ్రు. సరిగ్గా సార్టింగ్ చేయంగా ఒక 100 దాకా వచ్చినాయి. 100లో మనకు ప్రజెంట్కి ఈ సంవత్సరంలో ఫస్ట్ విడతల 50 ఇండ్లు వచ్చినాయి. 50 ఇండ్లు వచ్చినాయి. 50లో మేము మ్యాక్సిమం అసలు ఇక మనం కులం అని కాదు అది కాదు, ఎవరికైతే పేదోళ్ళు ఉండరు, ఎవరికైతే ఇల్లు అవసరం ఉంది, వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళకే సెలెక్షన్ చేసిన ఒక 50 ఇండ్లు. 50లో ప్రజెంట్ 35 ఆసలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా తొందరలో ఇంకో 10 కూడా అవుతాయి. నెక్స్ట్ విడత ఇప్పుడు చాలా మంది వస్తారు. ఇంకా అయితే మేము కూడా అర్హత ఉంది మాకేమంటే సెకండ్ విడత రాజగోపాల్ సార్ కూడా ఎన్ని అవసరం ఉన్నా ఇప్పిస్తాను కూడా చెప్తే కూడా. అంటే మొత్తం కలిసి మీ మండలానికి ఎన్ని ఊర్లు? 7 ఊర్లే ప్రజెంట్ గా. 7 ఊర్లు అంటే మునుగోడు నియోజకవర్గంలో చిన్న మండలం జిల్లాలో చిన్న మండలం. అంటే జెడ్పీటీసీ ఎవరైతే టికెట్ వచ్చింది అనుకో వాళ్ళు ఒట్టిన ఇట్లా తిరిగి రావచ్చు అట్లా. అంటే 5 kilometers లోపల. అంటే మీకు మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ప్రతి గ్రామానికి మీరు ఎట్లా వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏమేమి మీటింగ్లు పెడుతున్నారు? రేపు గిట్ట మన ఖర్గే గారు అధ్యక్షుడు వస్తుండో కాంగ్రెస్ పార్టీ, ఎవరైతే గ్రామ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ఎల్బీ స్టేడియంలో రేపు మీటింగ్ పెడుతున్నారు కదా, ఎట్లాంటి ఏమేమి మీటింగ్ పెడుతున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు అన్న? ఇంతే మనకి మాకు మేము వాట్సాప్లో చూసిందే కానీ ఇంకా మనకు పార్టీ అధికారికంగా మీకు రాలేదు, ఇంకా మతలాలు రాలేదు. సరే ఎప్పుడు వచ్చినా అవసరం లేదు. ప్రతి విలేజ్లో ఉన్నట్టు 7 గ్రామాల ఇమీడియట్ మతాలు చెప్తే ఆల్రెడీ టైంకు అందరు వచ్చేస్తారు. వాళ్ళని వచ్చేటాలు ఉంటే ఎవరి కాళ్ళు ఉన్నాయి మ్యాక్సిమం అందరూ ఎవరి ఊళ్ళో వాళ్ళు సొంత వెహికల్ తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా మతలాలు చెప్తాం. ఇంకా మనకు రాగానే ఏమంటే ఎంతసేపు వాట్సాప్ 5 నిమిషాల్లో పోతుంది. అంటే మీరు ఖచ్చితంగా రేపు రానున్న రోజులల్లో అంటే నామినేటెడ్ కాకుండా ఎవరైతే ఓటేసి గెలిపించుకోనికి ప్రయత్నం అయితే జనం నన్ను ఓటు ఖచ్చితంగా చేయమని చెప్తారు జనం. నువ్వు ఓటు ఏది వీలైతే అది రిజర్వేషన్ ఏది అనుకూలంగా ఉంటే అది తప్పనిసరి చేయమని చెప్తారు. తప్పనిసరి పోటీ చేస్తున్నాం. సార్ కూడా అడిగిండు ఎందుకు నీకు అని కూడా అన్నాడు. నేను పోటీ చేస్తానని చెప్పిన. అయితే నేను ప్రత్యేకంగా ఇంకోటి ఏందన్నా, ఇన్ని రోజులు కష్టపడ్డారు, సాధించారు, గట్టుపల్ల మండలం ఏర్పరచుకోరు, సంతోషం. కాకపోతే ఏంటంటే ఒక మండలానికి కావాల్సిన ఏమేమి కావాలనో అవన్నీ ఆ మండలంలో ప్రభుత్వ కార్యకలాపాలు వస్తే ఆ మండలం సంతోషంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల గిట్ట అన్ని గుంతలు ఇటు కాకుండా ఉన్నాయి, రోడ్లు ఇరికిరికి, ఆ రోడ్లు ఒకటి ప్లస్ ఇంకోటి నల్ల అన్ని అనేక రకమైన ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు తొందరగా మీరు అధికార పట్ల మనం, ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు సాధించుకోవాలని చెప్పి అయితే నేనైతే ఫైట్ చేయాలన్న దానిపైన తప్పనిసరి. సార్ కూడా ఎక్కువ భాగం అది దృష్టి పెడుతుంది. ఈ మండలం చిన్న మండలం కొత్తగా అయింది, అన్ని ఏర్పాటు చేయిస్తా అంటుంది తప్పనిసరి. అది వీళ్ళని తొందరలో నెక్స్ట్ అంటే కొన్ని సమస్యలు అంటే గ్రామం ఈ స్థానిక సంస్థలు లేవు కాబట్టి ప్రజెంట్ గా అమలవుతారు. తప్పనిసరి ఆ రకంగా సార్ని కూడా మేము ఖచ్చితంగా అడిగి ఇప్పుడు ప్రజెంట్ కంటే లేటెస్ట్ గా ప్రతి విషయంలో సారు ప్రతి వీక్ లో అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ చేస్తా ఉండు. మన ఈ మండలంతో మా మండలంతో చేపిస్తుండు. మిగతా మొత్తం కాన్స్టిట్యూషన్ లా ఆర్ఎండి వాళ్ళతోనైతేంది, ఇరిగేషన్ వాళ్ళతోనైతేంది, ఎడ్యుకేషన్ వాళ్ళతో కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళ కాడికి తప్పనిసరి చేస్తా అని చెప్పి తొందరలో నేను ఎట్లయినా మంత్రి పదవి లేకున్నా కూడా ఫండ్స్ తెప్పిస్తా, మీ మండలాన్ని డెవలప్ చేస్తానని చెప్తా ఉండు. ఇట్లన్నా మీరు రానున్న రోజులలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఇంకేం సార్, నేను ప్రజెంట్గా రిజర్వేషన్ ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తున్నారు. సర్పంచ్ లేకుంటే ఎంపీటీసీ లేకపోతే జెడ్పీటీసీకి ఏం లేదు, ఎందుకంటే అక్కర్లేదు. అంటే లోకల్లో ఎంపీడీఓలో ఎంపీపీగా ఉంటాను. ఎంపీటీసీకి అయితే ఖచ్చితంగా చేస్తారు. రిజర్వేషన్ అనుకూలంగా లేకపోతే సర్పంచ్గా చేస్తారు. సర్పంచ్ పోటీ చేస్తారు. అంటే ఇది ఇంకోటన్నా, ఎవరైతే గట్టుపల్ల మండలాల నామజీవనాదం మీ అభిమానులు కానీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళు కానీ, పార్టీ వాళ్ళకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు మన కెమెరా చూసి మాట్లాడానన్న ప్రజలకు. గట్టుపల గ్రామ ప్రజలు, మా యొక్క అభిమానులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.
త్వరలో మాముంటే ఒక నెల 15 రోజుల్లో గట్టుప్పల్లో ఎన్నికలు అయితే వస్తున్నాయి స్థానిక సంస్థలకు. ఆ స్థానిక సంస్థలు అంటే మీ యొక్క మీ కోరిక మేరకు కూడా నేను రిజర్వేషన్ ఏది అనుకూలంగా ఉంటే దానికి చేస్తానని చెప్తున్నా. అందరూ కూడా చాలామంది నా అభిమానులు అందరూ కూడా తప్పనిసరి ఈసారి నువ్వే ఎలక్షన్ గుండా సర్పంచ్ అయినా సరే ఇంకేదైనా సరే తప్పనిసరి నువ్వు రంగంలో ఉండవని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా. మీరు కూడా మరి మీ అవసరాలు తీర్స్తే నా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా నన్ను నమ్మకంగా అయితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏంటంటే డబ్బు ప్రాముఖ్యత అనుకుంటుండ్రు. ఎందుకంటే గతంలో 2 ఎన్నికలు వచ్చినాయి. జనం అంతా కూడా డబ్బులు అంటే తీసుకుంటున్నారు, మరి ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు మన దగ్గర మన ఇప్పుడు పోటీ చేసేటోళ్ళు కూడా అంత విచ్చలవిడి ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు లేరు నాకు లెక్కల. జనం కూడా అలాంటి డబ్బులకు ఆశపడకుండా మంచి వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎవరైతే ఉండరో పోటీ చేసిన అభ్యర్థులలో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో ఎవరు మీకు అవసరం ఉందో వాళ్ళని గెలిపియాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆ రకంగా మరి మీరు నాకు అవకాశం ఇస్తే కనుక వచ్చే 5 సంవత్సరాల్లో మనకు గ్రామానికి కావాల్సిన సమస్యలు అన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా మీకున్నటువంటి సమస్యలు కూడా తీర్చడానికి నేను సమయం ఇస్తానని చెప్పి గ్రామ ప్రజలందరికీ కూడా అందరితో కోరుతున్నాను. అన్న ఈ మొదటి ఇంటర్వ్యూనా ఇట్లా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉప ఎన్నికలప్పుడు వచ్చినప్పుడే అంటే ఓన్ మైక్ ఇచ్చి మాట్లాడేది ఇట్లా అన్ని మాట్లాడేది ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ అన్న. మీకు ఖచ్చితంగా మరొకసారి మీరు టికెట్ వచ్చినాక నేను ఊర్లోకి వచ్చి ముచ్చట పెడతా తప్పకుండా. చూసిరు కదా మొత్తానికి నామ జగన్నాథాన్ని గట్టుప్పల నుంచి అయితే మన 100 న్యూస్కి పట్టుకొని వచ్చినాక ఆ గట్టుప్పల మండలం ఎట్లా బాగుపడాలి ఏం చేయాలని చెప్పి నిరంతరం ఎమ్మెల్యేతో అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్తో అయితే మాట్లాడుతుండు. ఖచ్చితంగా ఆ పనులన్నీ వేస్తా అంటుండు. మీ ప్రజలకిట మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా కానీ ఇంతకుముందుకు ఎట్లా పని చేసిండో గట్టనే పని చేస్తా అంటుండు. నాకు ఎక్కువ ఆశలు ఏం లేదు. ప్రజలు ఎవరైతే ఓటేస్తారో ఆ ఓటు సార్ గెలిచే పదవి నాకు కావాలని అయితే అన్న కోరుకుంటుండు. చూసిరు కదా ముచ్చట ఎట్లుంది. మరో లీడర్తో మంచి ముచ్చట పెడతా ఉంటా మరి.